నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రముఖ దివంగత నటి సౌందర్య వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సౌందర్యను తలుచుకుంటున్నారు. సౌందర్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి ఇన్నేళ్లు గడిచిపోయినప్పటికీ ఆమె ముగ్ధ మనోహర రూపం, చెరగని చిరునవ్వు ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది అంటున్నారు అభిమానులు. ఇండస్ట్రీ నుంచి మహానటి సావిత్రి తరువాత అంతటి అందం, అభినయం, సౌందర్య సొంతం అనే ప్రశంసలను అందుకున్న సౌందర్యకు ఫ్యామిలీ ఆడియన్స్ లోనే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, కానీ గ్లామర్ అంటే స్క్రీన్ షో మాత్రమే కాదు, నటన అని నిరూపించింది సౌందర్య. చక్కటి చీరకట్టులో మంచి కట్టుబొట్టు కలబోసిన నిండైన రూపంతో 16 అణాల తెలుగమ్మాయిలా గృహిణిగా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నేడు సౌందర్య వర్ధంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 1972 జూలై 17న కర్ణాటకలోని కోలార్లో సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించింది సౌందర్య. సౌందర్య తండ్రి సత్యనారాయణ రచయితగా, నిర్మాతగా కన్నడలో రాణించారు. సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాక సౌందర్యగా మార్చుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో నటన వైపు మళ్లింది. అలా డాక్టర్ కావాల్సిన సౌందర్య యాక్టర్ గా మారి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో సౌందర్య నటించిన మొదటి చిత్రం రైతు భారతం. ఇందులో కృష్ణ హీరోగా నటించారు. కానీ ఆమె నటించిన మనవరాలి పెళ్లి చిత్రమే ముందుగా రిలీజ్ అయింది. ఇక అది మొదలుకొని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 100 సినిమాలకు పైగా నటించి వెండితెర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకుంది. అయితే సౌందర్య సొంతగడ్డ కన్నడ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇక టాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబులతో కలిసి నటించింది. అప్పట్లో టాలీవుడ్ లో వెండితెరపై వెంకటేష్, సౌందర్య జంట హిట్ పెయిర్. ఈ జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజా, జయమ్మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం చిత్రాలు ఎవర్ గ్రీన్. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహం చేసుకుంది. సౌందర్య అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కూడా చేసింది. ఇక రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్న సమయంలోనే సౌందర్యను ఘోర విమాన ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుండి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి కరీంనగర్ వెళుతుండగా హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. సౌందర్య మరణించినప్పుడు ఆమె వయస్సు కేవలం 31 సంవత్సరాలు. సౌందర్య ఇప్పుడు మన కళ్ల ముందు లేకపోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. సౌత్ సినిమాల్లో ఆమె వేసిన ముద్ర చెరిగిపోనిది. 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం 1:14 బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలిపోయారు. అప్పటికి ఆమెకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘుతో పెళ్లయి ఏడాది కూడా కాలేదు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్ గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. ఇంజన్ కూడా పనిచేయడం మానేసింది. వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. మంటలు భారీగా చెలరేగడంతో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదైపోయారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందట.